ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 నెలలుగా మంచినీటి ఎత్తడి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తాగడానికి, అవసరాలకు వాడుకోవడానికి కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఒకే మోటార్తో నీరు సరిపోవడం లేదని, 3 రోజులైనా నీరు రాక ఇబ్బందులకు గురవుతున్నామని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి మంచినీటి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నాగిరెడ్డిగూడెం మాకు నీళ్ళు అసలే రావట్లేదు. తాగటానికి మేము చచ్చిపోయినా నీళ్ళు లేవు. రేత్రి పగలు గేదెలకి, గొడ్లకి, మనుషులు స్నానం చేద్దామంటే లేవండి. నుంచి ఎవరు పట్టించుకోలేదు మా పెద్దలు. మరి ఎవరికి వెళ్ళి చెప్పాము? మేము ముసలివాళ్ళు ముక్కులో ఎక్కడ వెళ్ళి తీసుకోవడం నీళ్ళు? మా పంపులో వస్తే మేము తాగతాము. కొట్టుడు పంపుకి వెళ్ళి కొట్టుడు పంపులో కూడా రావట్లేదు నీళ్లు. అసలే చొక్క కొట్టుడు పంపు కూడా తీసేశారు. అదిగో అక్కడ తీసేశారు అందరూ. మాకు తెలవదు, ఎవరు చెప్పట్లేదు మా పెద్దలు. కనకమండి నాగిరెడ్డిగూడెం ఇవాళ సంవత్సరం బట్టి 2 సంవత్సరాలు బట్టి మాకు నీళ్లు బాగా తగ్గులండి. ఒక బిందె వస్తే 2 బిందెకి పరాయి అటు వెళ్ళి తీసుకొస్తున్నామండి మేము. అది నీరు రావట్లేదండి, చుక్క నీరు రావట్లేదు. ఎవరైనా చచ్చిపోతే చింతలపూడి నుంచి ట్యాంకి చేపించుకొని పోసుకొని ఎత్తుకెళ్తున్నాం. ఏమంటే మరి పంపుల అధికారిని పోయిన సంవత్సరం, ఇవాళ సంవత్సరం క్రితం చెప్పామండి. వాళ్ళు వచ్చి అక్కడి నుంచి 12 గొట్టాలు పడతాయి అబ్బాయి, మీకు వేస్తే మీకు ఏ పాపలం ఉండదని చెప్పారండి. చెప్పి వెళ్ళిపోయారండి, కానీ వచ్చి మమ్మల్ని పట్టించుకోలేదండి ఇప్పుడు దాకా. 2 సంవత్సరాలు బట్టి ఈ నీళ్ళ ట్రబుల్ ఇబ్బంది పడుతున్నామండి మేము. కానీ మీరు ఇప్పుడైనా తెలియపరిచి కొద్దిగా వాటర్ వచ్చేలాగా చూడమని మేము మనవి చేస్తున్నాం. కూడా మా పరిష్కారం కొద్దిగా ఆలోచించి కొద్దిగా పరిష్కారం చేయమని చెప్పండి. మాకు ఈ ఆడోళ్ళ చేత ఎటుపోయి వచ్చినా నీళ్ళు లేవని ఆడోళ్ళు ఇంట్లో గడవండి. మాకు నీళ్ళు ఉంటే బట్టలు కానీ ఏది కానీ నీళ్ళతోటి కదండి పని. పొద్దున్న లేచి కానీ నీళ్ళతోటి పని అండి మాకు. పొద్దున్న చీకటితోటి ఏదో నీళ్ళు ఉంటే ఒకసారి బియ్యం వండుకొని బుడిచుకొని అన్నం వండుకొని ఏదో పనులకు వెళ్తా ఉండే. ఇప్పుడైనా మా క్షమించ కొద్దిగా ఆలోచించి మాకు పరిష్కారం చేయమని మనం చేస్తున్నామండి. మీకు ఇవాళ సంవత్సరం బట్టి 2 సంవత్సరం మాకు వాటర్ నీళ్ళు రావట్లేదండి. ఇంట్లో గేదెలు ఆవులు చచ్చిపోతున్నాయండి. మాకు తానం చేస్తాగా నీళ్ళు లేవండి. మసలీలు తాగతాగా లేవండి. ఒక 10 గొట్టాలు పడతాయి అన్నారండి. 10 గొట్టాలు పడతాయి అని చెప్పారండి. మాకు ఇక 1 గంట కుక్కులేరు పట్టిద్దండి. ఆ కుక్కులేరు పెట్టి తోవిచ్చి కొద్దిగా మాకు వాటర్ వచ్చేటట్టు చూడండి. నీళ్ళు లేవండి. అసలు తానం చేద్దామని లేదు. 2 రోజులు బట్టి బట్టలు ఉతకాలంటే నీళ్ళు లేవండి. సంవత్సరంన్నర నుంచి చెబుతున్నామండి. ఇక గొట్టాలు, కొత్త గొట్టాలు పెట్టియాలని చెబుతున్నామండి. ఆ పంపు వదిలేవాడు కూడా చెబుతున్నామండి. ఆ పంపు వదిలేవాడేమో 1 గంట వదిలినాడండి, అటు వదిలేసి వెళ్ళిపోతున్నాడండి. ఇప్పుడు చూపించామండి. ఆ చూపించిన దాంట్లో నీళ్ళ మట్టి పోసేసి వెళ్ళిపోయారండి. మేము గొడవ చేస్తున్నామని. మాకు పట్టించుకునే వాళ్ళు నాదుడే లేదండి. మా నీళ్ళు అయితే రావట్లేదండి. కొట్లు పంపు కూడా లేదండి. ఇక చచ్చిపోయినా అలాగే చచ్చిపోమంటున్నారులే కానీ మాకు పట్టించుకునే నాదుడే లేదండి. మాకు ఎవరైనా మా గ్రూపులో ఎవరైనా చచ్చిపోయారని అంటేనండి ఇక చింతలపూడి నుంచి ఆ ట్యాంక్ తెచ్చుకొని కొనుక్కొని తేవాలండి. ఇక మాకు పంచాయతీ వాళ్ళు ఇక ఇస్తామని అన్నారండి. అది కూడా లేదండి. మాకు పట్టించుకునే వాళ్ళే లేదండి. ఇక మనుషులు తాగతాగే లేవండి. 4-5 గేదెలు ఉంటాయండి ఒక ఇల్లు కాడ. ఆటలు కూడా లేవండి. ఎటెళ్ళి సావండి మేము. ఇప్పుడైనా అధికారులు కొద్దిగా మేలు చేసినట్టు అవుతారండి. మాకు కొద్దిగా అసలు నీళ్లే లేవండి. సంవత్సరం బట్టి అండి మాకు ఇదే యాతనండి. కమిషనర్ గారికి చెప్పామండి, మున్సిపాలిటీ కమిషనర్ గారికి చెప్పాము, ఏఈ గారికి చెప్పామండి, మున్సిపాలిటీ ఏఈ గారికి చెప్పామండి. ఇక పన్ను కట్టట్లేదు మీరు, అందుకని మాకు నీళ్లు రావట్లేదని అంటున్నారండి. ఇక పన్ను కడితే నీళ్లు వదులుతారండి వాళ్ళు. ఇక మనుషులు